ఇసపాలెం వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో కార్తికేయ డెంటల్ కేర్ వారిచే ఉచిత దంత వైద్య శిబిరం. సుమారు 150 మందికి ఉచిత మందులు, బీపీ, షుగర్, దంత సమస్యలకు పరిష్కారాలు చూపిన డాక్టర్స్ గాదంశెట్టి ఆదిత్య, ఇందిరాదేవి. మా హాస్పిటల్ నందు తక్కువ వైద్య ఖర్చుతో రూట్ కెనాల్, విరిగిన పళ్లకు, పుచ్చిన పళ్లకు, పళ్ల సెట్లను ఈ నెలలో వచ్చిన వారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామన్న డాక్టర్స్. ఆర్యవైశ్య అన్నదాన కమిటీ నిర్వాహకులు బత్తుల మురళి మరియు వారికి అభినందనలు తెలిపిన పలువురు. అందరికీ నమస్కారం. ఇసపాలెం ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో కార్తికేయ డెంటల్ కేర్ నుంచి వచ్చి మేము ఇక్కడ ఫ్రీ క్యాంప్ పెట్టడం జరిగింది. అందరూ వచ్చి మంచిగా చెకప్ చేయించుకున్నారు. ఒక 150 మంది దాకా వచ్చి చెకప్ చేయించుకున్నారు. అందరూ ఇక్కడ ఈ ఆర్యవైశ్య వాళ్ళందరూ కూడా బాగా మాకు సహకరించారు. మా క్లినిక్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, లైక్ డెంటల్ ఇంప్లాంట్స్, లేజర్ అండ్ జ్ఞానదంతం సర్జరీ, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్, ఎలైనర్స్ అండ్ విరిగిన దవడ పళ్ళకు శస్త్రచికిత్స, ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఇవన్నీ మా క్లినిక్లో చేస్తాము. ఇప్పుడు ఓపీ చూస్తున్న వాళ్ళందరూ కూడా వచ్చి కొంచెం మేము ధర తగ్గించి చేస్తాము. ఒక నెల లోపల వస్తే వీళ్ళందరికీ కొంచెం కన్సెషన్ ఇచ్చి చేస్తాము. ఇక్కడ పెట్టుకొని ఇచ్చినందుకు ధన్యవాదం. నసరాపేట మరియు ఇసపాలెం గ్రామ ప్రజలందరికీ కార్తికేయ డెంటల్ కేర్ టీం తరఫున నా నమస్కారాలు. ఈ రోజున మన ఇసపాలెం మహంకాళి అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న శ్రీ ఆర్యవైశ్య అన్నదాన సత్రం నందు కార్తికేయ డెంటల్ టీం మన డెంటల్ క్యాంప్ నిర్వహించింది. ఈ డెంటల్ క్యాంప్ నిర్వహించినందుకు సహకరించిన మన ఈ ఆర్యవైశ్య సత్రం కన్వీనర్ బత్తుల మురళి గారికి నా నమస్కారాలు, ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను. మన ఈ రోజు జరిగిన క్యాంపులో ఎంతో మంది ప్రజలు వచ్చి వారి వారి దంత సమస్యలు తెలుసుకున్నారు. దాదాపుగా ఒక 100 నుంచి 150 మంది వరకు వచ్చి ఈ క్యాంపుని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎంతో సక్సెస్ఫుల్ చేశారు. మన క్యాంపులో ఉచితంగా షుగర్ మరియు బీపీ పరీక్షలు కూడా నిర్వహించబడినది. ఈ షుగర్ మరియు బీపీ టెస్ట్ కూడా ప్రాబ్లం ఉన్నవారు వచ్చి వారి వారి సమస్యలు తెలుసుకున్నారు. అంతేకాకుండా వారు ఎంతో మంది వచ్చి వారి పంటి సమస్యలకు వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అన్ని తెలుసుకొనడం జరిగింది. ఎంతో మంది పళ్ళు పాడటం వల్ల వాళ్ళ సమస్యలు తెలిపారు. నేను వారికి ఎలా ట్రీట్మెంట్స్ చేయాలి, అవి రూట్ కెనాల్స్ చేయాలా, లేకపోతే కాంపోజిట్ ఫిల్లింగ్స్ చేయాలా, ఇంకా మనం ఫిక్స్డ్ పళ్ళు అమర్చాలా, లేకపోతే తీసి పెట్టుకున్నాయా, వాటికి కండిషన్లు బట్టి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్స్ మనం చేయాలో అన్ని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఈ సత్రంలో జరిగిన క్యాంపులో ఇక్కడ వచ్చి తెలుసుకున్న వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ మెంబర్స్ మరియు హెడ్కి నేను ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్లు మీ డాక్టర్ గాదంశెట్టి ఆదిత్య, కార్తికేయ డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, ఆపోజిట్ స్వాతి షాపింగ్ మాల్, కోట బజార్, నసరావుపేట. ఫోన్ నెంబర్ 8121478479 8885884083. నమస్కారం. ఇసపాలెం గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అన్నదాన సత్రంలో గత కొన్ని వారాలుగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్న విషయం నసరావుపేట పట్టణ ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలకు కూడా తెలుసని భావిస్తున్నాను. ఈ రోజు ఈ వారం 12వ వారం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలలో అచ్చం అన్నదానమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు, అట్లా వగైరా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ వారం నర్సాపేట పట్టణం కార్తికేయ డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ డాక్టర్ గాదంశెట్టి ఆదిత్య, గాదంశెట్టి ఇందిరాదేవి గార్ల సౌజన్యంతో నడుస్తున్న ఈ డెంటల్ క్యాంపుని వారు సక్రమంగా నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో దాదాపు 150 మంది దాకా ఈ సౌకర్యాలను వినియోగించుకున్నారు. రాజాగారి కోట బజార్ అంటారు, తర్వాత స్వాతి షాపింగ్ మాల్ ఎదురుగా
వీరు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు సేవల్ని కూడా నర్సాపేట పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు కూడా వినియోగించుకోమని తెలియజేస్తూ, ఈ క్యాంపులో పాల్గొన్న వారికి కూడా మీకు ఫీజుల విషయంలో కూడా చాలా రాయితీలు ఇస్తారని కూడా తెలియజేశారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఇసప్పాలెం గ్రామంలో ఆర్యవైశ్య అన్నదాన సత్రం నందు ఈ రోజున డెంటల్ క్లినిక్ అంటే ఉచిత దంత వైద్యశాల ఏర్పాటు చేసి అక్కడికి కావాల్సినటువంటి వచ్చినటువంటి పేషెంట్లందరినీ కూడా చూడటం జరిగింది. ఆదిత్య గారు, ఇందిరా గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్యశాల వచ్చేసరికి మనకి కోట బజార్లో స్వాతి షాపింగ్ మాల్ ఎదురుగా ఈ దంతశాల వైద్యశాల ఉన్నది. ఈ క్యాంపులో దాదాపు 150 మంది పేషెంట్లు చూసుకోవడం జరిగింది. దాంతోపాటు బీపీ, షుగర్ కూడా టెస్ట్ చేసి కావలసినటువంటి ఆరోగ్య సూత్రాలను తెలియజేస్తూ అవసరమైనటువంటి వైద్యాలు చేయాల్సిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళించవచ్చో అక్కడ చక్కగా వైద్యం నిర్వహించి రాయితీతో వైద్యం నిర్వహిస్తానని తెలియజేశారు. వీరు గాదంశెట్టి బంగారి గారి మనవడు ఈ అబ్బాయి, ఆదిత్య గారు, ఇందిరా గారి కోడలు, వీళ్ళందరూ కూడా చక్కగా నిర్వహించినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ బత్తుల మురళి గారు గత 12 వారాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక భక్తి గీతాలు పాడటం, కోలాటాలు, తర్వాత ఇటీవల సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా ఆ రోజు 500 మందితో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వినూత్న కార్యక్రమాలతో ప్రతి ఆదివారం జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరడమైనది. ఇట్లు చేగు వెంకటేశ్వరరావు, శ్రీ వాసవి మిత్రమండలి అధ్యక్షులు. అందరికీ నమస్కారం. ఈరోజు వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో కన్వీనర్ బొత్తల మురళి గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు కార్తికేయ డెంటల్ డాక్టర్స్చే మరి మెగా కార్యక్రమం జరిగింది. ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అత్యాధునిక పరికరాలతో స్వాతి షాపింగ్ మాల్ ఎదురు కోట సెంటర్ నర్సరావుపేట నందు అత్యాధునిక వైద్య పరికరాలతో మరి డెంటల్ వైద్యశాల కార్తికేయ డెంటల్ వైద్యశాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ కూడా దీన్ని వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీ దంతాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా నెరవేర్చుకోవాలి. మరి వీరు తక్కువ ఫీజులతో అత్యాధునిక పరికరాలతో మరి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. మన పంటి సమస్యలన్నీ కూడా మరి వీరు తగు జాగ్రత్తలతోటి తక్కువ ఫీజులతోటి వీళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సందర్భంగా వారు ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో మెగా ఉచిత క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి 150 మంది పేషెంట్లు ఇక్కడికి వచ్చి వారికి సంబంధించిన సమస్యలన్నిటి కూడా డాక్టర్స్ మరి కార్తికేయ డెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ ఆదిత్య గారు, ఇందిరా గారు వీరు వైద్య సేవలు అందరికీ అందించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మరి 150 మంది కూడా చక్కగా చూసి వాళ్ళకి బీపీ మరియు షుగర్ టెస్టులు ఇవన్నీ కూడా టెస్టులు చేసి దంతాలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చి వారందరూ కూడా ఉపయోగపడ్డారు. మరి ఈ శిబిరంలో 150 మంది కూడా పాల్గొని చక్కటి ఆరోగ్య సమస్యలను అందించడం జరిగింది. వారు ఈ అవకాశాన్ని మరి బత్తుల మురళి గారు ఇవ్వడం వల్ల ఇక్కడ మెగా వైద్య శిబిరం నిర్వహించుకోవడం, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మాధవి దేవి గారు, మహంకాళి అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి 250 మందికి పైగా ఈ కార్యక్రమానికి విచ్చేసి, అదేవిధంగా ఇక్కడ ప్రతి వారం కూడా ఆదివారం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇది 12వ వారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ప్రతి వారం కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి, ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆర్యవైశ్య అన్నదాన సత్రం ఇసప్పాలెం మహంకాళి టెంపుల్ ఎదురే ఇది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా డాక్టర్స్ కార్తికేయ డెంటల్ డాక్టర్స్ మరి మెగా శిబిరాన్ని కూడా అందరూ వచ్చి వీక్షించారు. తద్వారా అందరూ ఆరోగ్యంగా పంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తెలియజేసి వాటికి నిర్మూలనగా వారి సూచనల్ని పాటిస్తూ, మరి ఏదన్నా మీకు ఇంకా అవసరమైతే పళ్ళన్నీ కూడా కట్టించుకోవాలన్నా కానీ, అదేవిధంగా వాటిని రిమూవ్ చేయాలన్నా కానీ మరి దగ్గరే స్వాతి షాపింగ్ మాల్ ఎదురు వారి హాస్పిటల్, దాన్ని కూడా సంప్రదించి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన ప్రార్థన. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ మన నర్సరావుపేట నుంచి దంత వైద్య శిబిరం నిర్వహించడానికి ఇసప్పాలెం
ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఏర్పాటు చేశారు ఉచిత వైద్య శిబిరం. మరి ఈ శిబిరం నిర్వహించుకోవటానికి ఆర్యవైశ్య సత్రం కన్వీనర్ అయినటువంటి బత్తుల మురళి గారు దీనికి ఎంతో సహృదయంతో వారికి ఈ సత్రాన్ని వారికి ఇవ్వటం జరిగింది. అదే విధంగా ఉచిత పంటి వైద్య శిబిరమే కాకుండా ఇంకా వీళ్ళకి షుగర్కి ప్లస్ బీపీ ఇవన్నీ కూడా టెస్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి 150 మందికి పైగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇదే విధంగా ఇక్కడ ఉచితంగా చూశారు, అక్కడికి వెళ్తే ఎక్కువ ఏమన్నా తీసుకుంటారేమని చెప్పేసి ఎవరు ఆశించొద్దు. వారు చాలా తక్కువ ఫీజు తోటి ఎక్కువ వైద్యం చేస్తారు. అది ఎక్కడో కాదు, నర్సరావుపేటలో వచ్చేసరికి స్వాతి షాపింగ్ మాల్ ఎదురు వాళ్ళ వైద్యశాల. అక్కడికి వెళ్ళి మీకు ఎటువంటి సమస్యనైనా సరే ఉన్నది చక్కగా చెప్పి తక్కువ ఖర్చుతోటి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నాకు యోగా చేసుకోవటానికి కూడా వారు ప్రతిరోజు ఈ అన్నదాన సత్రాన్ని ఇచ్చారు. దానికి కూడా నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇక్కడ ఇదే విధంగా ప్రతి వారం కూడా అన్నదానం అనేది ఎవరు వచ్చినా లేదు అనకుండా చక్కగా నిర్వహిస్తున్నారు. వారు చాలా చాలా గొప్పవారు. వారు లాంటి వాళ్ళు దొరకాలి అంటే చాలా కష్టమే. ఏ సంస్థలోనైనా సరే మగవాళ్ళకి మాత్రమే ఎక్కువగా అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ మా సారు ఆడవాళ్ళు ఉండాలి, ఆడవాళ్ళు అన్నిట్లో ముందున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఆడవాళ్ళు ముందంజలో ఉన్నారు. ఆడవాళ్ళని ఎక్కువగా తీసుకొని ఈ కార్యక్రమాలని ఎంతో దిగ్విజయంగా చేయాలని చెప్పేసి వారు చాలా చాలా సహృదయంతో ఆడవాళ్ళని ముందుంచాలి అని చెప్పేసి ఎక్కువ శాతం ఆడవాళ్ళని తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మరొకసారి కూడా బత్తుల మురళి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కార్తికేయ డెంటల్ హాస్పిటల్ వాళ్ళు వచ్చేసరికి డాక్టర్ గారు గాదంశెట్టి ఆదిత్య గారు, ఇంద్రాదేవి గారు, వీరు వైఫ్ అండ్ హస్బెండ్స్. వీళ్ళు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఇంతటి సహృదయంతో చేసేటువంటి డాక్టర్లు మనకి దొరకడం కూడా చాలా అదృష్టం. మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అన్నదాన కమిటీ తరఫున వాళ్ళ వ్యయ ప్రయాసాలతోటి వారికి ఉన్నటువంటి సమయాన్ని కూడా వాళ్ళు వెచ్చించి ఇక్కడికి వచ్చి ఈ రోజు మొత్తము కూడా వారు ఉచితంగా చేయటం అంటే చాలా గొప్ప విషయం భావించుకుంటూ ఉన్నాము. మరి ఈ అవకాశము మరి డాక్టర్ గారు అదే విధంగా మేడం గారు కూడా ఎంతో సహృదయంతో చాలా ఉచితంగా మెడిసిన్ కూడా ఇచ్చి చేశారు. ఇలాంటి వాళ్ళు ఇలా దొరకడం అనేది చాలా చాలా అదృష్టం. మనం ఇలా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. మరి కమిటీ అందరికీ తరఫున కూడా చాలా చాలా ధన్యవాదాలు.